థాయిలాండ్ టూరిజంలో మన ఇండియన్స్‌కి ఉన్న వీసా ఫ్రీ ఎంట్రీని క్యాన్సిల్ చేశారంట కదా! అవును. ముందు ఉన్న రూల్స్ అన్నీ చేంజ్ చేసేశారు. ఎందుకంటే చాలా మంది వీసా ఫ్రీ ఎంట్రీతో వెళ్లి అక్కడ ఇల్లీగల్ బిజినెస్, ఓవర్ స్టే లేదా ట్రాకింగ్ లేకుండా తిరుగుతున్నారు. అందుకే అక్కడ గవర్నమెంట్ సెక్యూరిటీ అండ్ క్వాలిటీ టూరిజం కోసం కొత్త రూల్స్‌ని అప్‌డేట్ చేసింది. మరి ముందు ఉన్న రూల్స్‌కి, ఇప్పుడు కొత్త రూల్స్‌కి ఏం మారింది? సింపుల్‌గా చెప్తా విను. ముందు మన ఇండియన్స్‌కి వీసా ఫ్రీ ఎంట్రీ ఉండేది. జస్ట్ పాస్‌పోర్ట్ ఉంటే చాలు. ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోవడమే. అక్కడ 60 డేస్ వరకు ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా థాయిలాండ్ మొత్తం చూడొచ్చు. బట్ ఇప్పుడు ఆ 60 డేస్ వీసా ఫ్రీ ఎంట్రీని అన్ని కంట్రీస్‌కి థాయిలాండ్ గవర్నమెంట్ క్యాన్సెల్ చేసేసి 3 కొత్త రూల్స్ పెట్టింది. ఆ రూల్స్ ఏమంటే 30 డేస్ వీసా ఫ్రీ ఎంట్రీ, 15 డేస్ వీసా ఫ్రీ, ఇంకా వీసా ఆన్ అరైవల్. అందరికీ షాక్ చేసిన విషయం ఏంటంటే ఇండియన్స్‌ని వీసా ఆన్ అరైవల్ కేటగిరీలో వేయడం. ఎందుకంటే థాయిలాండ్ ఎకానమీలో చాలా రెవెన్యూ ఇండియన్ టూరిస్ట్ నుంచే వస్తుంది. ఇప్పుడు మనం ముందులాగా 60 డేస్, 30 డేస్ ఉండలేము. జస్ట్ 15 డేస్ మాత్రమే స్టే చేయాలి. మరి చార్జెస్‌ని కూడా పెంచే ఉంటారు కదా! అవును. థాయిలాండ్ ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే 2000 థాయ్ బాట్స్ పే చేయాలి. అంటే ఆల్‌మోస్ట్ మన కరెన్సీలో ₹5000 వీసా ఆన్ అరైవల్ కౌంటర్‌లో పే చేయాలి. మనీ విషయం కాకపోయినా వెళ్ళే వాళ్ళ డాక్యుమెంట్స్ ట్రాకింగ్ మాత్రం గట్టిగా ఉంటుంది.